నమస్తే మిత్రులారా. మనం నిన్న మొన్న ఒకసారి ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని ప్రాంతంలో మళ్ళీ 44,000 ఎకరాల భూసేకరణ చేస్తున్నట్లు దాని మీద మున్సిపల్ మినిస్టర్ అయినటువంటి నారాయణ గారు మరి సంబంధించిన శాఖ అధికారులతో సమిష్టిగా సమావేశాలు చేస్తున్నట్టు కూడా మనం ఆ కసరత్తు మీద వాళ్ళు ఇవన్నీ చేస్తున్నట్టు మనం చూసుకోవచ్చు. అయితే 2014లో ఉన్నప్పుడు ఆ టీడీపీ ప్రభుత్వంలో రాజధాని రైతులు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర బలవంతంగా లాక్కోను మరి మభ్యపెట్టు ఎలాగోలాగా 33,000 ఎకరాల భూసేకరణ చేశారు. మరి 33,000 ఎకరాల భూసేకరణ చేసిన తర్వాత మరి ఆ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఎటువంటి పర్మనెంట్ బిల్డింగ్ కానివ్వండి, లేదంటే ప్రభుత్వ భవనాలు గాని ఏది కూడా అక్కడ కట్టిన దాఖలాలు లేవు. అక్కడ రైతులు 3 సార్లు సాగు చేసుకునే మంచి భూమి అది. మంచి నీరు, మంచి భూమి అది. అలాంటి దాన్ని రాజధాని ప్రాంతం అని చెప్పేసి కూలింగ్ అనే స్కీమ్ ఒకటి పెట్టేసి వాళ్ళ దగ్గర లాక్కోవడం జరిగింది. మరి అప్పటికి ఏం చేయలేదు. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్నా కూడా అక్కడ ఏం చేసిన దాఖలాలు లేవు. మళ్ళీ మరో 44,000 ఎకరాల భూసేకరణ చేస్తా ఉన్నారు. ఇప్పుడు కసరత్తు చేస్తా ఉన్నారు. తుళ్ళూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి ప్రాంతాల్లో ఈ 44,000 ఎకరాల భూసేకరణ చేయడానికి సంబంధించిన అధికారులతో నారాయణ గారు సమావేశాలు మరి ఇవన్నీ జరుపుతా ఉన్నారు. నేను దీన్ని బట్టి నిజంగా రాజధాని కోసం ఇంత మోతాదులో భూమి అవసరమా? లేక కొత్తగా అప్పు సృష్టించే యోచనలో ప్రభుత్వం ఉన్నారా? ఆ కొత్త అప్పు సృష్టించే దాంట్లో ఒక భాగమా ఇది? వీళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు వీటన్నిటిని నెరవేర్చడానికి మనకున్న బడ్జెట్ లో ఒక్క హామీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇది అమలవడానికి సాధ్యపడదు. కాబట్టి మళ్ళీ మరోమారు 4,000 కోట్లు 44,000 ఎకరాల భూసేకరణ చేసి అప్పు సంపాదించే యోచనలో ప్రభుత్వం ఉందా అనే ఆలోచన నాకు ఆలోచన వస్తా ఉన్నది. కాబట్టి దీని మీద మీరు కూడా ఆలోచన చేసి నిజంగా మన రాజధానికి మొన్న 33,000 ఎకరాలు, ఇప్పుడు 44,000 ఎకరాలు ఇంత మోతాదులో ఇంత అవసరమా? వీళ్ళు కట్టింది శూన్యం. మరి ఏంటి వీళ్ళ ఒక ఆలోచన అనేది? మీ యొక్క ఆలోచనను ఏమనుకుంటున్నారు దీని మీద అనే మీ అంశాలను కూడా కామెంట్ రూపంలో మీరు తెలియజేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు.